ప్రతి దేశభక్తుడి ఆత్మలో మారుమోగే మంత్రం వందే మాతరం. ప్రతి హిందూ హృదయంలో నినదించే గానం వందే మాతరం. ప్రతి భారతీయుడి గుండెల్లో ఉద్భవించే నాదం వందే మాతరం. సుజలాం సుఫలం. ఈ పదాలు పలికినా విన్నా చాలు ప్రతి భారతీయుడికి గుండె లోతులోంచి దేశభక్తి భావం ఉప్పొంగిపోతుంది. స్వాతంత్ర సంగ్రామంలో సమర యోధులకు ఊపిరిపోసిన గేయం వందే మాతరం. ఇది ఒక గేయం మాత్రమే కాదు, నినాదం కూడా. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వందే మాతర నినాదం ఎందరికో స్ఫూర్తినిస్తూనే ఉంది. జాతీయ గేయంగా అజరామర కీర్తిని పొందిన వందే మాతరం నవంబర్ 7 కల్లా సరిగ్గా 150 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఇక ఈ సందర్భంలో అసలు ఈ గీతం ఎలా పుట్టింది, దీనికి స్ఫూర్తినిచ్చిన చారిత్రక సంఘటనలేమిటి అనేవి మనం ఇప్పుడు చూద్దాం. బెంగాల్ సాయుధ పోరాట దళం నుంచి యోధుడు ఖుదీరాం బోస్కు 1908 ఆగస్టు 11న ఉరిశిక్ష ఖరారైంది. ఆ సమయంలో ఉరికంబానికి ముద్దాడి వందే మాతరం అని నినదిస్తూ ప్రాణాలు వదిలాడు. ఆ సమయంలో యావత్ భారతం వందే మాతరం అంటూ నినదించింది. ఇలా వందే మాతరం అంటూ నినదించిన వీరులు మన చరిత్ర పుటల్లో ఎందరో ఉన్నారు. వందే మాతరం గేయం బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన ఆనంద్ మఠ్ నవలలోనిదే. ఈ నవల రచనకు బీజం పడింది 1970లో నాటి బెంగాల్లో. దారుణమైన కరువుతో ప్రజలు అల్లాడుతుండగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకుల పన్నుల పీడనానికి వ్యతిరేకంగా అందరూ ఏకమై చారిత్రాత్మక తిరుగుబాటు చేశారు. ఈ ఐక్య పోరాటమే బంకిం చంద్రుల్లో జాతీయతా భావాన్ని రగిలించి ఆనంద్ మఠ్ నవలకు ప్రాణం పోసింది. భారతీయులలో నెలకొన్న నిరాశను తొలగించి మాత ఈ భూమి కొరకు సర్వస్వాన్ని సమర్పించే వారిగా భారతీయులను తీర్చిదిద్దటం అవసరమని భావించిన ఠాగూర్ అందులో రాసిన గేయమే వందే మాతరం. 6 చరణాలున్న మంత్రమైంది. ఈ గీతం సంస్కృతం. ఈ గీతం ఓ అనుభూతి, అందరి హృదయాలను స్పృశిస్తోంది. 1882లో ప్రచురితమైన ఆనంద్ మఠ్ నవల ఆ తర్వాత 1905 నాటి బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. వందే మాతరం నినాదం యావత్ దేశాన్ని ఏకతాటిపై నడిపించింది. దాన్నే మనం వందే మాతర ఉద్యమమని, స్వదేశీ ఉద్యమమని అంటున్నాం. ఈ వందే మాతర ఉద్యమం లక్ష్యం విభజనను వ్యతిరేకించడమే కాకుండా స్వదేశీ వస్తువులను ఉపయోగించడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం, విద్యా వ్యవస్థలో స్వదేశీ పద్ధతులను ప్రవేశపెట్టడం అనేవి దీని లక్ష్యాలు. వందే మాతరం నినాదాన్ని, గేయాన్ని వాయువేగంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తీసుకెళ్లారు బెంగాలీ విప్లవకారులు. వివిధ భాషల్లో కరపత్రాలుగా ముద్రించి పంచారు. అదే పేరుతో పత్రికలు నడిపారు. ఆ సాయుధ దళాల ముఖ్య నేత అరవింద్ ఘోష్ మొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఇంగ్లీష్లోకి అనువదించాడు. ఆ ప్రతి 1905-1907 మధ్య దక్షిణాది భాషలన్నింటిలోకి తర్జుమా అయింది. 1906లో పాథే ఫోన్స్ కంపెనీ దాన్ని గ్రామఫోన్ రికార్డుగా తీసుకొచ్చింది. మరో ఏడాది తర్వాత కానీ బ్రిటిష్ పాలకులు ఆ గేయ తీవ్రతను గ్రహించలేకపోయారు. ఆనంద్ మఠ్ నవలలో భాగమైన వందే మాతరం గీతంలోని చివరి పాదాల్లో ప్రస్తావించిన దుర్గమ్మను బ్రిటిష్ వారికి మృత్యు దేవతగా అభివర్ణించుకున్నారు. అందులోని రాక్షసులు అనే మాటను బ్రిటిష్ వారికి అన్వయించుకున్నారు. ఆ పాటపైన నిషేధాజ్ఞలు విధించారు. ఆ నిరంకుశమైన నిర్ణయం భారతీయుల్లో ఆగ్రహాన్ని పెంచింది. కార్మికులు, కర్షకులు, రైతులు, మహిళలు ఒకరేమిటి సమస్త ప్రజానికం పోరాట యోధులుగా మారారు. భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో 1905-11 మధ్యకాలాన్ని వందే మాతర యుగం అంటున్నా ఆ ప్రభావం 1947 వరకు మహోజ్వలంగా కొనసాగింది. 1920వ సంవత్సరం వరకు కూడా వందే మాతరం అందరికీ ఉమ్మడి నినాదంగా ఉండేది. వందే మాతరం గేయానికి హిందువుల ప్రార్థనా గీతం అనే దుష్ప్రచారం జిహాదీ రాడికల్ మతోన్మాదం ముస్లింలు మొదలుపెట్టారు. ఈ భావనతో 1920 నుండి 1930లలో ముస్లిం జనాభా 30% పైగా ఉన్న ప్రాంతాల్లో ముస్లిం లీగ్ మత కల్లోలాలకు హిందువులపైన దాడులు మొదలుపెట్టారు. ముస్లిం జిహాదీ రాడికల్ మతోన్మాదం ముస్లిం నేతలు ఈ గేయానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ గేయాన్ని పాడకుండా నిషేధించారు. బుజ్జగింపు రాజకీయాలు మొదలుపెట్టారు. పాటలోని పదాలు ఏ మతానికి వ్యతిరేకం కావని, దేశాన్ని కలిపి ఉంచి ఒక దారం లాంటిదని ఈ గీతమని స్పష్టం చేశారు రవీంద్రనాథ్ ఠాగూర్. 1947లో స్వాతంత్రం వచ్చిన రోజున వందే మాతర గేయాన్ని ఆకాశవాణిలో తొలి విజయ గీతంగా వినిపించారు. దాంతో అప్పటి వరకు ఉన్న నిషేధం తొలగిపోయింది. ఇక 1950
రాజ్యాంగ పరిషత్తు వందే మాతర గీతాన్ని జనగణమనతో సమానంగా గౌరవిస్తూ జాతీయ గేయంగా అధికారికంగా స్వీకరించింది. కేవలం స్వతంత్ర సంగ్రామంలోనే కాదు, తెలంగాణలోనూ వందే మాతరం విద్యార్థి ఉద్యమంగానే రాజుకుంది. 1938 నవంబర్ 28న వి హాస్టల్ కమ్యూనిటీ హాలులో సమావేశమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు వందే మాతర గేయాన్ని గళమెత్తి పాడారు. అది సహించని అధికారులు వారిని లోపలే బంధించి తాళం వేశారు. సాయంత్రానికి వదిలేశారు. వారిని క్లాసులకు అనుమతించలేదు. దాంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చి నిజాం పాలకులకు చెమటలు పట్టేలా చేసింది. దాంతో వారు ఈ నిరసనలో పాల్గొన్న 1550 మంది విద్యార్థుల్ని విద్యా సంస్థ నుండి బహిష్కరించి ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని వందే మాతరం అని నినదించుతుంటే రజాకార్ల పోలీసులు స్పృహ కోల్పోయే వరకు దెబ్బలు తిన్న వందే మాతరం రామచంద్రరావు గారి ఇంటి పేరే వందే మాతరం అయింది. దేశంలోని ఏ యూనివర్సిటీ వాళ్లకు సీటు వద్దంటూ కఠినంగా ఆదేశించారు. కానీ నాగ్పూర్ విశ్వవిద్యాలయం వారికి అవకాశం ఇచ్చింది. అలా అక్కడ చదివిన విద్యార్థుల్లో ఒకరు మన మాజీ ప్రధాని పివి నరసింహారావు. ఇక జనగణమన గేయాన్ని తప్పనిసరిగా 52 సెకండ్లలో పాడాలి. కానీ వందే మాతరానికి ఆ పరిమితి లేదు కాబట్టి చాలా మంది చాలా రకాలుగా ఈ గేయాన్ని పాడారు. అయినప్పటికీ మొదటిసారిగా 1947 ఆగస్టు 15న ప్రఖ్యాత సంగీతకారుడు ఓం ప్రకాష్ వందే మాతర పూర్తి గేయాన్ని ఎలాంటి వాయిద్య సంగీతం లేకుండా స్వచ్ఛమైన భావన అర్థమయ్యేలా పార్లమెంటులో వినిపించారు. ఇప్పుడు మనం పాడుతున్న వందే మాతరం మొదటి చరణం వరకు మాత్రమే పాడుతున్నాం. ఇక ఓ వరల్డ్ సర్వీస్ నిర్వహించిన పోల్లో ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో వందే మాతర గేయం 2వ స్థానం గెలుచుకుంది. వందే మాతర గేయం అమ్మ అన్న పిలుపులోని ఆప్యాయత, ప్రేమ, భక్తి కలగలిసిందే. ఇది కేవలం ఒక పాట కాదు, అది ఒక జాతిని మేల్కొల్పిన ఒక చైతన్య స్ఫూర్తి. ఇది నేటికి కూడా కొనసాగుతూ వస్తుందంటే అందులో ఆశ్చర్యమేమీ అక్కర్లేదు. ప్రతి దేశభక్తుడి ఆత్మలో మారుమోగే మంత్రం వందే మాతరం. ప్రతి హిందువు హృదయంలో నినదించే గానం వందే మాతరం. ప్రతి భారతీయుడి గుండెల్లో ఉద్భవించే నాదం వందే మాతరం. సుజలాం సుఫలం. ఈ పదాలు పలికినా విన్నా చాలు ప్రతి భారతీయుడికి గుండె లోతులోంచి దేశభక్తి భావం ఉప్పొంగిపోతుంది. స్వాతంత్ర సంగ్రామంలో సమర యోధులకు ఊపిరిపోసిన గేయం వందే మాతరం. ఇది ఒక గేయం మాత్రమే కాదు, నినాదం కూడా. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వందే మాతర నినాదం ఎందరికో స్ఫూర్తినిస్తూనే ఉంది. జాతీయ గేయంగా అజరామర కీర్తిని పొందిన వందే మాతరం నవంబర్ 7 కల్లా సరిగ్గా 150 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఇక ఈ సందర్భంలో అసలు ఈ గీతం ఎలా పుట్టింది, దీనికి స్ఫూర్తినిచ్చిన చారిత్రక సంఘటనలేమిటి అనేవి మనం ఇప్పుడు చూద్దాం. బెంగాల్ సాయుధ పోరాట దళం నుంచి యోధుడు కుదిరాం బోస్ కు 1908 ఆగస్టు 11న ఉరిశిక్ష ఖరారైంది. ఆ సమయంలో ఉరికంబానికి ముద్దాడి వందే మాతరం అని నినదిస్తూ ప్రాణాలు వదిలాడు. ఆ సమయంలో యావత్ భారతం వందే మాతరం అంటూ నినదించింది. ఇలా వందే మాతరం అంటూ నినదించిన వీరులు మన చరిత్ర పుటల్లో ఎందరో ఉన్నారు. వందే మాతరం గేయం బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన ఆనంద్ మఠ్ నవలలోనిదే. ఈ నవల రచనకు బీజం పడింది 1970లో నాటి బెంగాల్లో. దారుణమైన కరువుతో ప్రజలు అల్లాడుతుండగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకుల పన్నుల పీడనానికి వ్యతిరేకంగా అందరూ ఏకమై చారిత్రాత్మక తిరుగుబాటు చేశారు. ఈ ఐక్య పోరాటమే బంకిం చంద్రుల్లో జాతీయతా భావాన్ని రగిలించి ఆనంద్ మఠ్ నవలకు ప్రాణం పోసింది. భారతీయులలో నెలకొన్న నిరాశను తొలగించి మాత ఈ భూమి కొరకు సర్వస్వాన్ని సమర్పించే వారిగా భారతీయులను తీర్చిదిద్దటం అవసరమని భావించిన ఠాగూర్ అందులో రాసిన గేయమే వందే మాతరం. 6 చరణాలున్న మంత్రమైంది. ఈ గీతం సంస్కృతం. ఈ గీతం ఓ అనుభూతి, అందరి హృదయాలను స్పృశిస్తోంది. 1882లో ప్రచురితమైన ఆనంద్ మఠ్ నవల ఆ తర్వాత 1905 నాటి బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. వందే మాతరం నినాదం యావత్ దేశాన్ని ఏకతాటిపై నడిపించింది. దాన్నే మనం వందే మాతర ఉద్యమమని, స్వదేశీ ఉద్యమమని అంటున్నాం. ఈ వందే మాతర ఉద్యమం లక్ష్యం విభజనను వ్యతిరేకించడమే కాకుండా స్వదేశీ వస్తువులను ఉపయోగించడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం, విద్యా వ్యవస్థలో స్వదేశీ పద్ధతులను ప్రవేశపెట్టడం అనేవి దీని లక్ష్యాలు. వందే మాతరం నినాదాన్ని, గేయాన్ని వాయువేగంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తీసుకెళ్లారు బెంగాలీ విప్లవకారులు. వివిధ భాషల్లో కరపత్రాలుగా ముద్రించి పంచారు.
అదే పేరుతో పత్రికలు నడిపారు. ఆ సాయుధ దళాల ముఖ్య నేత అరవింద్ ఘోష్ మొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఇంగ్లీష్లోకి అనువదించాడు. ఆ ప్రతి 1905, 1907 మధ్య దక్షిణాది భాషలన్నింటిలోకి తర్జుమా అయింది. 1906లో పాథే ఫోన్స్ కంపెనీ దాన్ని గ్రామఫోన్ రికార్డుగా తీసుకొచ్చింది. మరో ఏడాది తర్వాత కానీ బ్రిటిష్ పాలకులు ఆ గేయ తీవ్రతను గ్రహించలేకపోయారు. ఆనందమఠ్ నవలలో భాగమైన వందే మాతరం గీతంలోని చివరి పాదాల్లో ప్రస్తావించిన దుర్గమ్మను బ్రిటిష్ వారికి మృత్యు దేవతగా అభివర్ణించుకున్నారు. అందులోని రాక్షసులు అనే మాటను బ్రిటిష్ వారికి అన్వయించుకున్నారు. ఆ పాటపైన నిషేధాజ్ఞలు విధించారు. ఆ నిరంకుశమైన నిర్ణయం భారతీయుల్లో ఆగ్రహాన్ని పెంచింది. కార్మికులు, కర్షకులు, రైతులు, మహిళలు ఒకరేమిటి సమస్త ప్రజానికం పోరాట యోధులుగా మారారు. భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో 1905-11 మధ్యకాలాన్ని వందే మాతర యుగం అంటున్నా ఆ ప్రభావం 1947 వరకు మహోజ్వలంగా కొనసాగింది. 1920వ సంవత్సరం వరకు కూడా వందే మాతరం అందరికీ ఉమ్మడి నినాదంగా ఉండేది. వందే మాతరం గేయానికి హిందువుల ప్రార్థనా గీతం అనే దుష్ప్రచారం జిహాదీ రాడికల్ మతోన్మాదం ముస్లింలు మొదలుపెట్టారు. ఈ భావనతో 1920 నుండి 1930లలో ముస్లిం జనాభా 30% పైగా ఉన్న ప్రాంతాల్లో ముస్లిం లీగ్ మత కల్లోలాలకు హిందువులపైన దాడులు మొదలుపెట్టారు. ముస్లిం జిహాదీ రాడికల్ మతోన్మాదం ముస్లిం నేతలు ఈ గేయానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ గేయాన్ని పాడకుండా నిషేధించారు. బుజ్జగింపు రాజకీయాలు మొదలుపెట్టారు. పాటలోని పదాలు ఏ మతానికి వ్యతిరేకం కావని, దేశాన్ని కలిపి ఉంచి ఒక దారం లాంటిదని ఈ గీతమని స్పష్టం చేశారు రవీంద్రనాథ్ ఠాగూర్. 1947లో స్వాతంత్రం వచ్చిన రోజున వందే మాతర గేయాన్ని ఆకాశవాణిలో తొలి విజయ గీతంగా వినిపించారు. దాంతో అప్పటి వరకు ఉన్న నిషేధం తొలగిపోయింది. ఇక 1950 రాజ్యాంగ పరిషత్తు వందే మాతర గీతాన్ని జనగణమనతో సమానంగా గౌరవిస్తూ జాతీయ గేయంగా అధికారికంగా స్వీకరించింది. కేవలం స్వతంత్ర సంగ్రామంలోనే కాదు, తెలంగాణలోనూ వందే మాతరం విద్యార్థి ఉద్యమంగానే రాజుకుంది. 1938 నవంబర్ 28న వి హాస్టల్ కమ్యూనిటీ హాలులో సమావేశమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు వందే మాతర గేయాన్ని గళమెత్తి పాడారు. అది సహించని అధికారులు వారిని లోపలే బంధించి తాళం వేశారు. సాయంత్రానికి వదిలేశారు. వారిని క్లాసులకు అనుమతించలేదు. దాంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చి నిజాం పాలకులకు చెమటలు పట్టేలా చేసింది. దాంతో వారు ఈ నిరసనలో పాల్గొన్న 1550 మంది విద్యార్థుల్ని విద్యా సంస్థ నుండి బహిష్కరించి ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని వందే మాతరం అని నినదించుతుంటే రాజాగార్ల పోలీసులు స్పృహ కోల్పోయే వరకు దెబ్బలు తిన్న వందే మాతరం రామచంద్రరావు గారి ఇంటి పేరే వందే మాతరం అయింది. దేశంలోని ఏ యూనివర్సిటీ వాళ్లకు సీటు వద్దంటూ కఠినంగా ఆదేశించారు. కానీ నాగ్పూర్ విశ్వవిద్యాలయం వారికి అవకాశం ఇచ్చింది. అలా అక్కడ చదివిన విద్యార్థుల్లో ఒకరు మన మాజీ ప్రధాని పివి నరసింహారావు. ఇక జనగణమన గేయాన్ని తప్పనిసరిగా 52 సెకండ్లలో పాడాలి. కానీ వందే మాతరానికి ఆ పరిమితి లేదు కాబట్టి చాలా మంది చాలా రకాలుగా ఈ గేయాన్ని పాడారు. అయినప్పటికీ మొదటిసారిగా 1947 ఆగస్టు 15న ప్రఖ్యాత సంగీతకారుడు ఓం ప్రకాష్ వందే మాతర పూర్తి గేయాన్ని ఎలాంటి వాయిద్య సంగీతం లేకుండా స్వచ్ఛమైన భావన అర్థమయ్యేలా పార్లమెంటులో వినిపించారు. ఇప్పుడు మనం పాడుతున్న వందే మాతరం మొదటి చరణం వరకు మాత్రమే పాడుతున్నాం. ఇక ఓ వరల్డ్ సర్వీస్ నిర్వహించిన పోల్లో ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో వందే మాతర గేయం 2వ స్థానం గెలుచుకుంది. వందే మాతర గేయం అమ్మ అన్న పిలుపులోని ఆప్యాయత, ప్రేమ, భక్తి కలగలిసిందే. ఇది కేవలం ఒక పాట కాదు, అది ఒక జాతిని మేల్కొల్పిన ఒక చైతన్య స్ఫూర్తి. ఇది నేటికి కూడా కొనసాగుతూ వస్తుందంటే అందులో ఆశ్చర్యమేమీ అక్కర్లేదు.